ఏంటి ఈ మధ్య నా ఫ్యాన్స్ నుండి నాకు ఫోన్ కాల్స్ రావట్లేదు? డైలీ టీవీలో కనపడుతున్న ఫ్యాన్స్ నన్ను మర్చిపోతున్నారా? హాయ్ హాయ్ నమస్తే హలో హాయ్ హలో మీ రాంబాబు. ఎవరు నన్ను గుర్తించడం లేదేంటి? నన్ను డామినేట్ చేసే కొత్త హీరో ఎవడైనా వచ్చాడా? రేటింగ్ స్టార్ రాంబాబు గారు, ఇక్కడ ఇక్కడండి, ఇక్కడ. హాయ్ హాయ్, బాగున్నారా? హాయ్. అమ్మయ్యా నన్ను గుర్తుపట్టారు. హాయ్ హాయ్ హాయ్. రేయ్ ఓకే బాయ్. చెప్తాను ఏమైందిరా బాబు అదోలా ఉన్నావు? ఏంటో ఈ మధ్య నా ఫ్యాన్స్ కి నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మరి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? వీడు ఒక్క పెళ్ళగా చేసుకుంది. రాంబాబు నాకు తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకున్నావా? అబ్బా ఆగు గంగా, నేను అన్నది తన నిజ జీవితంలో కాదు, సీరియల్స్ లో. ఆడియన్స్ చూడాలంటే, రేటింగ్ పెరగాలంటే సీరియల్స్ లో హీరోలు కానీ పెళ్లిళ్ళు జరగడం ఇప్పుడు కామన్. అలా ఏం కాదు, ఏకపత్ని వ్రతుడు సీరియల్స్, ఒకే అమ్మాయిని ప్రేమించే హీరోలున్న సీరియల్స్ సోతున్నారు. జనాలు ట్రెండ్ మార్చారు రాంబాబు. నువ్వు ట్రెండ్ మార్చు, నువ్వెక్కడ చెడిపోతావని నాకు భయంగా ఉన్నది. అన్ని పెళ్లిళ్ళు చేసుకునే సీరియల్లో యాక్ట్ చేసిన వీడు చెడిపోడు, చూసే జనాలు చెడిపోతారు. హలో, మీరింట్లో పనుల వరకు మీ ఏడుపు ఏడవండి. సీరియల్స్ లో నా క్యారెక్టర్ గురించి అనవసరపు ఏడుపులు ఏడవద్దు. అయినా సీరియల్స్ లో వాడు ఏం చేస్తే మీకెందుకు? అంటే ఫ్యాన్స్ గుర్తించట్లేదంటే ఒక ఫ్యాన్ గా నేను కారణం చెప్పాను తప్ప. సీరియల్స్ అంటే అలాగే ఉంటాయి, మనకెందుకు చెప్పండి? ఏంటి వెనకేసుకుని వస్తున్నావు? నీకు కానీ రియల్ గా అలాంటి పెళ్లిళ్ళంటే ఇష్టమా? అనుమాన పక్షి ఉన్న నిన్నే పోషించలేకపోతున్నాడు, అన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళనేలా పోషిస్తాడు అన్నాయి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. హాయ్ రాంబాబు గారు. ఓ హాయ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్? నిన్నెలా ఉన్నాను ఇవాళ కూడా అలానే ఉన్నాను. మీరు మామూలుగా ఎలా ఉన్నా సీరియల్ మాత్రం సూపర్ గా ఉంటారు. ఉండకపోతే తీసుకోరుగా. ఏంటి సార్? అదే మేకప్ వేస్తారుగా అంటున్నా. మీకు మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నారు. ఓ చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. కానీ మీరు చాలా చిన్నగా ఉన్నారే. సీరియల్లో మీరు చేసే ఈ సరదా క్యారెక్టర్లే నాకు నచ్చేది. కౌంటర్ వేసిన వదలట్లేదేంటి? మీరంటే నాకే కాదు సార్, మా బామ్మకు కూడా చాలా ఇష్టం. ఓల్డ్ ఏజ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా నాకు? అవును సార్, ఆవిడ మామూలు ఫ్యాన్ కాదు, డై హార్ట్ ఫ్యాన్. ఆహా అలాగా. అయ్య బాబా, మా స్వీటీ షాపింగ్కి వెళ్దామంది, లేట్ అయిపోతే తిడతదో ఏటో. ఆ కూర చాలా బాగుంది. అవును సార్, ఆవిడ మీతో మాట్లాడాలని తప్పించిపోతుంది సార్. మీ ఇంటికి రావాలా? అయ్యో మీకెందుకు అంత శ్రమ, మీ ఫోన్ నెంబర్ ఇస్తే చాలు. ఒక్కసారి మాత్రం కాల్ చేస్తానంటేనే ఇస్తా. మా బామ్మ మీతో మాట్లాడాక మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయం సార్. సరే రాసుకోండి. కరెక్ట్ నెంబరే కదా సార్? కావాలంటే రింగ్ ఇచ్చి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్, టేక్ కేర్. నెంబర్ స్విచ్ పుచ్చుకునేదాకా వచ్చిందన్నమాట మ్యాటర్. హాయ్ రా, బాగున్నావా? చాలా రోజులైందిరా నీతో మాట్లాడి. ఎప్పుడు వస్తున్నావురా హైదరాబాద్కి? ఏం చేస్తున్నావే? ఎప్పుడైనా ఫ్రీ ఉంటే చెప్పొచ్చు కదే, అలా బయటకు వెళ్దాం. అవునరా.
చేతులు ఊపుకోటాలు అయిపోయినాయి, మాట్లాడుకోటాలు కూడా అయిపోయినాయి, ఫోన్ నెంబర్లు మార్చుకోవటం కూడా అయిపోయింది. ఇప్పుడు మొబైల్లో చిట్ చాట్ చేసుకునే దాకా వచ్చింది వ్యవహారం. చూస్తాను ఈ మ్యాటర్ ఎక్కడ దాకా వెళ్తుందో నేను చూస్తాను. తులసి ఆకులు తింటే ఏ రోగం రాదంట. అది డైలీ ఒక ఆకు తింటే, మేకల అన్ని ఆకులు ఒకే రోజు తింటే కాదు. రండి సార్, ఈ ఇంట్లో వాళ్ళే. అవును, నేను ఈ ఇంట్లో వాడినే. రా బాబాయ్, కాఫీ తీసుకుంటారా? కాఫీ ఇస్తారనే రాలేదమ్మా, కంప్లైంట్ ఇస్తే వచ్చా. కంప్లైంట్ ఎవరిచ్చారు? నేనే. ఎవడ్రా నువ్వు కాకిమో వేసుకుని మా మీద కంప్లైంట్ ఇస్తావా? అసలు కంప్లైంట్ ఏంటి? మా స్వీటీ కనపట్లేదు. మీ కుక్క పిల్ల కనపడకపోతే మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏం మక్కుకుతున్నా లేచిపోయి ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. కుక్క పిల్ల కాదమ్మా, ఇతని వైఫ్ స్వీటీ. లేచిపోతే ఎవరితో వెళ్ళిపోయిందో చూసుకోక మా ఇంటికి వచ్చి అడుగుతారేంటి? లేచిపోయింది మీ ఇంట్లో వాడుతోనే. తిట్టుగారిది లేపుకెళ్ళిపోయేంత వయసు కాదు. సత్తిగాడా? వాడు ఊర్లోనే లేడు కదా, మరి ఇంకెవరై ఉంటారు? ఇతని వాదన మీ రాంబాబుతో అని. అవునమ్మా, ఆ మాయిదారి సీరియల్ హీరో రాంబాబు మా ఆవిడ్ని బొట్లో ఎత్తుని లేకపోయింది. చిచి, మరి అమ్మ అలాంటి వాడేం కాదు. కానీ వీళ్ళ ఆవిడ అలాంటిదే ఉండొచ్చు. మీరు నాకు లేనిపోయిన డౌట్లు పెట్టకండి అమ్మా. ప్లీజ్ అమ్మా, నా పిల్లలు నాకు తెచ్చి ఉండమ్మా. నా పిల్లలు నాకు కావాలమ్మా. బాబు, మా రాంబాబు అలాంటి వాడు కాదు. షూటింగ్ కి వెళ్ళాడు. అయితే ఒకసారి ఫోన్ చేయండి చెప్తాను. గంగా, లౌడ్ స్పీకర్ ఆన్ చేసి వీడు నోరు మూయించు. గారు, నేను చెప్పింది నిజమండి. ఆ రాంబాబు గారు ఎక్కడ పట్టుకున్నాడు వాయించగా నా పిల్లలు దొరకదండి. అలాగే కొట్టిస్తావు ఏంటి బాబాయ్, నువ్వు కూడా ఈ మెంట్లోతో కలిసి? అంటే కొంచెం అనుమానాస్పదంగా ఉంటేను. సెల్ స్విచ్ ఆఫ్ ఉంటే అనుమానిచ్చేస్తారా? అది ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చుగా. ఏ, నా స్వీటీని ఎత్తుకుపోయి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు కదా. ఆపుతావు నీ అనుమానాలు? ఎస్ఐ గారు, నాకు ఇంకో అనుమానం వచ్చింది. ఉన్న అనుమానాలే తీరట్లేదు, కొత్త అనుమానాలు ఏంటయ్యా? ఏనండి, అసలు ఈళ్ళే నా స్వీటీ ఆస్తి మీద కన్నేసి ఆ రాంబాబుని పంపించుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇంకా లాభం లేదు ఎస్ఐ గారు, వీళ్ళందరినీ లోపలేసి మక్కేసేస్తే ఆ రాంబాబు బయటకు వస్తాడండి. చూడండి, సాక్ష్యాలు చూస్తుంటే ఈ అభాగ్యుడు చెప్పింది వింటుంటే నాకు రాంబాబు మీద అనుమానం ఉందమ్మా. ఏంటి బాబాయ్, రాంబాబుని అనుమానిస్తావా? మీరు ఇన్నాళ్ళు తాగిన కాఫీ వారి సొమ్మే తెలుసా? నువ్వు ఆగవయ్యా, రాంబాబు లైన్ లోకి వస్తే నన్ను కలవమని చెప్పండి. అప్పుడు దాకా నా పరిస్థితి ఏంటండి? మీ ఆవిడ ఎవరితో పోయిందో అంజనం వేయించుకునిరా. లేకపోతే మా రాంబాబు షూటింగ్ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేయి. చేస్తా, మీ ఇంట్లోనే వెయిట్ చేస్తా. మా ఇంట్లో ఎందుకు? లేకపోతే మీరు అందరూ కట్టకట్టుకుని పారిపోతే? పోనీలే గంగా, ఆయన అనుమానం తీరేదాకా ఇక్కడ ఉండమను. పూటగా ఊరు తినేసేలాగున్నాడు. వీడికి అయ్యే ఖర్చు మీరు భరిస్తారా? మీ డిపార్ట్మెంట్ భరిస్తుందా? మధ్యలో నాకెందుకు గానీ, నేను వెళ్తున్నానమ్మా. రాంబాబు రాగానే నన్ను వచ్చి కలవమను. ఏయ్, నేను వచ్చిన చోట గురించవయ్యా. అలాగేనండి, నేను ఇక్కడే ఉంటాను. కుదరదు. సర్లే, ఉండనియండి గంగా, రాంబాబు వచ్చేంత వరకేగా. హలో, మా ఆవిడ అజ్జుకి తెలియపోతే ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఏంటి చూకండాలు? కొంచెం ఊర్చుకోవయ్యే కోటి, ఇంకా డైలీ ఇలాగే ఉండాలేమో. రేయ్, ఒక్క నిమిషం, ఇప్పుడే తెలిసేస్తాను. అది నిజమని తెలిస్తే నువ్వేమన్నా భరిస్తాను. అబద్ధమని వాడు షూటింగ్ లో ఉన్నాడని తేలితే నిన్ను చంపేస్తా. హలో, నేను ఆయన ఆరుగురు సవతల సీరియల్ మేనేజర్ అండి. అవునండి, మీరెవరు? నేను రాంబాబు ఫ్రెండ్ అండి. చెప్పండి సార్. మా రాంబాబు మీ షూటింగ్ వచ్చాడా అండి? ఇప్పుడు షూటింగ్ ఏం జరగట్లేదండి. ఆడు నా స్వీటీ తోటి వెళ్ళిపోయాడు రా. ఇది కన్ఫర్మ్. ఇంకొక నిమిషం టైం ఇవ్వు. హలో హలో, ఎవరు? ఎందుకు మొదలైంది సీరియల్ మేనేజర్ అండి? అవునండి, మీరెవరు? నేను రాంబాబు ఫ్రెండ్ అండి. మా రాంబాబు మీ షూటింగ్ లో ఉన్నాడా? మా దాంట్లో ఆయన ట్రాక్ ఎప్పుడూ ఎండ్ అయిపోయింది. సరే, ఉంటానండి. రాంబాబు 2 సీరియల్స్ తప్పించి ఇంకేమీ చేయట్లేదుగా.
ఆపండి ఎంతో సనుగుళ్ళు మీరు. ఇంకా మీకు అర్థం కాలేదా? మీకు షూటింగ్కి వెళ్తున్నానని చెప్పి మీరు రాంబాబే నా పిల్లని ఎత్తుకుపోయాడు. మీరు అస్తమానం ఎత్తుకెళ్ళాడని మాకు రాని డౌట్లు క్రియేట్ చేయకండి. గంగా మరి ఎక్కడికి వెళ్ళాడు రాంబాబు? నాకు మీ అందరి ఫ్యామిలీ ఫోటో కావాలి. అబ్బే, ఎందుకు మీ దేవుడి పటాల దగ్గర పెట్టుకుని పూజిస్తారా మమ్మల్ని? కాదురా, ఓ మంచి కిరాయి రౌడీకి ఎంత డబ్బైనా ఇచ్చి మొత్తం మీ ఫ్యామిలీని ఒక్కేటిగా ఇచ్చేస్తాను. మీరు అలాంటి వైల్డ్ డిసిషన్స్ తీసుకోకండి. పాపం చూడండి ఎలా వణికిపోతున్నాడో బిడ్డ. మరి నా స్వీట్ నాకు తెచ్చేమంటే. అబ్బా, ఇప్పటికిప్పుడు కొనుక్కున్నాడే మీ స్వీట్ ఏమైనా కొట్ల స్వీటా? చట్టుకొని కొనుక్కుని రావడానికి. అయితే ఆ రాంబాబుని నేనే ఒక్కేటికేసేసి నా స్వీట్ నేను తెచ్చుకుంటాను. వద్దు వద్దు, నీ స్వీటీ నీకు జాగ్రత్తగా అప్పచెప్తాను, ఓకేనా? ఓకే, ఆకలి ముందు అన్నం పెట్టండి రా. మళ్ళీ మీ స్వీటీ గుర్తొచ్చిందా? లేదు, కాఫీ గుర్తొచ్చింది. కాఫీకి స్వీటీకి సంబంధం ఏమిటండి? ఈ టైంకి దాని చేస్తున్న స్వీట్ బెమ్మని కాఫీ ఇచ్చేదమ్మా. అయ్యో, ఇప్పుడు స్వీట్ ఇస్తే గానీ కాఫీ తాగరా? కాఫీ ఎవరిచ్చినా తాగేస్తానమ్మా. గంగా, కాఫీ తీసుకురా. అమ్మా, నా స్వీటీకి మళ్ళీ కొంచెం షుగర్ తక్కువ వేసి పట్టండి అమ్మా. ఏ మీకు షుగర్ ఉందా? లేదమ్మా, తక్కువ వేసుకుంటే తొందరగా రాదని. అసలు వేసుకోకపోతే చచ్చేదాకా రాదుగా. ఇదిగోండి మీ కాఫీ. కాఫీ. మళ్ళీ ఏమైంది? కాఫీ తాగే కూడా మీ స్వీటీ గుర్తొచ్చిందా? ఏ నీళ్ళు తాళం గుర్తొచ్చింది. వేడి నీళ్ళు పెట్టమని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఏడిపెందుకు? కానీ వేడి నీళ్ళు అనగానే నా స్వీటీ గుర్తొచ్చేస్తుంది. ఏ మీ స్వీటీకి వీపు రుద్దే అలవాటు ఉందా? ఉంది, కానీ ఏం లాభం, అక్కడ మీ రాంబాబు ఈ రుద్దుతూ ఉంటది కదా. చిచ్చి, రుద్దించుకునే అలవాటు మా రాంబాబుకి ఏం లేదు. నీ వేడి నీళ్ళు నీ మోహన్ కొడతారు పదా. ఏమండే, ఇప్పుడు నా ఈపి ఎవరు రుద్దుతారంటారా? నేను ఖాళీగా ఉన్నానుగా, పదా. ఏంటి గంగా ఈ కేక? ఏ బలిన బొద్దింగా చూసుంటుంది. ఎక్కడ చూడండి. ఓ, బొద్దింకలు దీంట్లో ఉన్నాయా? కాదు, రాంబాబు బట్టలు లేవు. బట్టలన్నీ ఇస్త్రీకి ఇచ్చింటాడేమో. అన్ని ఐరన్ చేసి నిన్నే పెట్టా. అన్నీ ఒకేసారి వేసుకునే ఛాన్స్ అయితే లేదు. అంటే బట్టలు తీసుకుని రాంబాబు స్వీటీతో కళ్ళతో చూడకుండా కన్ఫర్మ్ చేయకపోయి ఎదుర్కొంటే సాక్ష్యాలు పెట్టుకుని ఇంకా ఆలోచించడం ఎందుకు? అంటే గంగా, నువ్వే నిర్ణయం తొందరగా తీసుకోకు. ఇంత స్పష్టంగా అర్థం అవుతున్నా వేరేలా ఎలా అర్థం చేసుకుంటారు పితా? దేవుడా, రాంబాబుకి గంగా, ఏడవకు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. నాకు అర్థం అయిపోయింది. ఒక వర్షం కురిసిన రాత్రి ఆ స్వీటీ మన ఇంటికి పంచదార కోసం వచ్చింది. చలికాలం వర్షం ఎలా పడుతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కదా, ఏ కాలంలోనైనా వర్షం పడుతుంది. అలా పంచదార కోసం వచ్చిన స్వీటీ రాంబాబు కంట పడింది. ఒక్క మెరుపు మెరవగానే నా సంసారానికి అదే ఒక కుదుపయింది. బీటీ, ఆ పాత సినిమా సీన్ చెప్పి గంగను భయపెట్టుకో. వీడొకడు, వీడు అరుపులతో నన్ను భయపెడుతున్నాడు. గంగా, ఏం కాదు, రాంబాబు గురించి మనకు తెలుసు కదా, ఓకేనా? తప్పదు. ఏంటి? టీవీ ఆన్ చేయవయ్యా. నీ ముందే రిమోట్ ఉందిగా, ఆన్ చేసుకోవచ్చుగా. ఉందే, ఉంటే ఆన్ చేయవా? ఇదే నా స్వీటీ అయితే ఎదురు ప్రశ్న వేసేది కాదు, ఇలా అంటాం ఆలస్యం వెంటనే పెట్టేసేది. ఎలాంటి పనులు చెప్పబట్టే ఆమె ఇంకెవరినో చూసుకుంది. ఎవరినో కాదు, మీరు రాంబాబుని చూసుకుంది. అది ఇంకా తేలకుండానే పద్దాక రాంబాబు రాంబాబు అనడం ఏం బాగాలేదండి. అయితే అంటే ఇప్పుడు నువ్వు టీవీ ఆన్ చేస్తావా లేదా? చేస్తాను. చెయ్. చిచ్చి, మంచాన్ని పడి మా తాతకి ఏం చేసేవాడిని కాదు, ఇప్పుడు వీడికి ఆగలగా. చేయాలి. ఏంటి? ఈ పేపర్ పట్టుకెళ్ళి లోపల పెట్టు. ఇలా దొరికొచ్చేస్తుందండి. పెట్టనే, ఏమో పెట్టనే.
ఏంటి కొంచెం ఈపుకోకు. ఒరే రాంబాబు వచ్చాడా? ఎక్కడా? రాలేదు, తలుచుకున్నా. ఆడెప్పుడు రావాలి? ఒకవేళ వచ్చాడా నా చేతిలో సచ్చాడా? ఇదిగో కోటేశ్వరరావు, ఆ. పని చేతకాని మా పితాని చేత చేయకుండా పనులని చేయించుకున్నావు. ఏ మీరు రాంబాబు చేయకుండా పని చేయలేదేంటి? అమ్మ పీతాని రైట్ రా. మళ్ళీ ఏమొచ్చింది? ఒక్క బోసేస్తుందమ్మా ఏంటోనే. జనరేటర్ లేదింట్లో. ఇసిన గడితే ఇసిన గాలి వస్తుంది. ఏంటయ్యా బానిస్ కంటే ఎక్కువ పని చేస్తున్నావు? నేను చేయను. చేయవా? ఓకే, ఎల్లా ఎస్ఐతో రాంబాబు బట్టలు కూడా ఇంట్లో లేవు, అంచేత ఆడే లేకపోయాడని సాక్ష్యం చెప్తా. చూసేసావా? బాగున్నాయా? సమ్మగా ఉంది. అమ్మా కరెంట్ వచ్చినా సరే, ఫ్యాన్ తిరిగినా సరే, నువ్వు మాత్రం ఇసరటం మానక కంటిన్యూకి తేడా అవుతుంది. ఆ కోటిగాడు నాతో అడ్డమైన పనులు చేస్తున్నాడు. అక్కడ గంగేడుపు ఆపలేకపోతున్నావు, ఇక్కడ వీటి పనులు చేయలేకపోతున్నావు. అసలు ఈ రాంబాబు గడు ఏమైనట్టు, ఆ స్వీటీ ఏమైనట్టు అసలు ఏమీ అర్థం కావట్లేదు. వాడికి ఏదో అయినట్టుంది. పద. ఆ, ఏయ్, ఏమైంది అలా అరిచావు? బ్యాటరీ వచ్చింది. దెయ్యాలు కలొస్తే అలా బర్రెలా అరవాలా? వచ్చింది దెయ్యం కల కాదు, దెయ్యం లాంటి రాంబాబుతో నా స్వీటీ కల. బాబు కోటి, వచ్చిన కళ్ళన్నీ జరగవు. పోనీ వచ్చింది పగటి కల కూడా కాదే. అంతేనంటారా? ఇదిగో కలొస్తే కలవరించు, అంతేగాని నీ గావు కేకలతో మా నిద్రలన్నీ చెడగొట్టకు. గంగా, ఏమైంది గంగా? చెడ్డ కలొచ్చింది. నీకు కలొచ్చిందా? అవునన్నాయ్, రాంబాబు స్వీటీలు ఇద్దరికి వేరు వేరుగా ఒకటే కల వచ్చిందంటే అది నిజమే. 100 మందికి ఒకటే కలొచ్చినా జరగదు. కోటేశ్వరరావు, నువ్వు వెళ్ళి పడుకోవయ్యా. ఇదిగా నీకు ఇచ్చిన టైం రేపుతో అయిపోతుంది. నా స్వీటీని కనుక రాంబాబు రేపు తీసుకురాకపోతే మిమ్మల్ని అందరినీ సామూహిక మర్డర్ చేసేస్తాను. ఏంటిది బీటి? ఇదంతా నిజమే అనుకుంటా, లేకపోతే ఈ కళ రావడం ఏంటి? అదే ఉండదులే గంగా, కళలు ఎప్పటికీ నిజం కావు. ఏమో, నా విషయంలో నిజం కావచ్చు కదా. గంగా ఏం కాదు, నువ్వు ప్రశాంతంగా పడుకో. అవును గంగా, పడుకో, రేపు పొద్దున చూసుకుందాం అవన్నీ. పడుకో. పద. రాంబాబు ఎక్కడికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్తాను రా, షూటింగ్ కి వెళ్ళాను. నిజంగానే వెళ్ళావు షూటింగ్ కి? రాంబాబు నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. ఏది ఏదిరా నా స్వీటీ? రేయ్, ఎవడ్రా నువ్వు? స్వీటీ ఎవరు? రేయ్, నువ్వు లేపుకుపోయిందేరా స్వీటీ, దాని మొగుడేరా ఈ కోటి. ప్రాస బానే మాట్లాడుతున్నావు. పీత ఎవడ్రా ఇడు? ఇతను
నేనేంటి వీడి భార్యను లేపుకుపోవడం ఏంటి? మరి నీ ఫోన్ నిన్న ఎందుకు కలవలేదు రాంబాబు? చెప్పు. నువ్వు ఆగరా బాబు. నేను ఒక కొత్త స్మాల్ బడ్జెట్ కామెడీ హర్రర్ మూవీలో చేస్తున్నా. దాని లొకేషన్ ఊరి చివరి ఉంది. అక్కడ సిగ్నల్ లేదు. ఏయ్, నీ సీరియల్ స్టోరీలు నా దగ్గర చెప్పకరా. ఏ బాబు నిజంరా బాబు, నన్ను నమ్ము. ఏంట్రా నిజం? మరి బట్టలని ఎందుకు తీసుకెళ్లేవరా? చెప్పు. డ్రెస్ చేంజ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారా, అందుకే తీసుకువెళ్ళాను. అయినా మీరు కూడా ఏంట్రా వీటితో పాటు ఈ అనుమానం? ఏయ్, నీ కట్టు కథలో పెట్ట కథలో ఆపు. ఈ ఏళ నా చేతిలో నువ్వు చచ్చిపోయావరా? కోటేశ్వరరావు, రాంబాబు నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళుంటే తనతో పాటు వెనక్కి తిరిగి వచ్చేసేది కదా. ఏమో, నా బంగారం ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిసేసుకుని ఏ అనుమానాస్పద స్థలంలో వదిలేసి ఉండొచ్చు కదా. లేకపోతే నా బంగారం ఒంట్లో ఉన్న పాటలన్నీ అమ్మేసుకుని ఉండొచ్చు కదా. చెప్పరా, నా బంగారం ఎక్కడుందో చెప్పు. ఎక్కడ అడిగితే అక్కడ సొత్తావేంట్రా? చెప్పురా, నా బంగారం కావాలి. అరే ఆగరా, ఇదిగో నీ భార్య స్వీటీ. సీటా, వచ్చేసావా? సీటా, నా బంగారమా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావా? మీ ప్రేమను టెస్ట్ చేద్దామని మా పుట్టింటికి వెళ్ళాను. ఏరా, నీ పెళ్ళం కనబడకపోతే తన పుట్టింటికి ఫోన్ చేయాలి కానీ మా ఇంటికి వచ్చి అనుమాన పడతావా? నిన్ను నిన్ను అయ్య బాబోయ్. ఆగండి, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు. ఆయన మాకు పెట్టిన టార్చర్ మీకు పెట్టుంటే ఈ పాటికి ఎన్కౌంటర్ చేసేసేవాళ్ళు. ఓ, మీరు నా అభిమాన హీరో ఇంట్లో 2 రోజులు ఉన్నారా? ఏదో అలా ఉండిపోవాల్సి వచ్చింది. రాంబాబు గారు, ఇది సీరియల్ లాగా చాలా విశాల హృదయం అండి. అవునవును, చాలా విషయాలు హృదయం. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండదు, తెలిపోదమే. నువ్వు రా బంగారం, చెప్తాను. బాయ్ అండి. బాయ్ అచ్చయ్య గారు, వెళ్ళొస్తానే. ఓకేనయ్యా, మరి నా కాఫీ నాకు ఇస్తేనే వెళ్తా. సారీ, మీ కాఫీ ఇవ్వం. అంతా క్లీన్ అయిందిగా. పెట్టేవాళ్ళు లేరు. ఎరా గంగ ఎక్కడికి వెళ్ళింది? ఈ అనుమాన పక్షిగడ వల్ల గంగ నిన్ను అపార్థం చేసుకుని పొద్దున్నే పుట్టింటికి బస్సుకి వెళ్ళిపోయింది. గంగా